నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం నేను మీ శరత్ చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తూ ఆ తప్పులను ఎదుటివారిపై రుద్దటంలో సిద్ధహస్తుడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు ధ్వజమెత్తారు రాష్ట్రంలో అక్రమ మద్యంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దీక్షల్లో భాగంగా ఈ రోజు అంబేద్కర్ భవనం నుండి ఎక్సైజ్ కార్యాలయం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా చుండూరి రవి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తాను తప్పులు చేస్తూ ఆ తప్పులు ఎదుటివాళ్ల మీద రుద్దడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు ఎవరైతే ఎన్నికల్లో డబ్బులు ఎక్కువ ఇస్తారో వారు అక్రమంగా సంపాదించుకునేందుకు చంద్రబాబు ఇలా బెల్ట్ షాపుల పేరుతో లైసెన్సులు ఇస్తున్నాడని అన్నారు 10 రూపాయల స్పిరిట్తో 110 రూపాయలు కల్తీసారా అమ్మి ప్రజల ప్రాణాలను తీస్తున్నారన్నారు వారు చేసిన తప్పులు ఎదుటివారిపై రుద్దుతున్నారని ఎదురు దాడికి దిగుతున్నారని అన్నారు రానున్న రోజుల్లో వీటన్నింటికీ గట్టిగా సమాధానం చెప్పే అవకాశం వైఎస్ఆర్సీపీకి వస్తుందని ప్రజలు ఇస్తారని అన్నారు అనంతరం ఎక్సైజ్ కార్యాలయం ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో ఒంగోలు నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్ ఎంపీపీ అంజిరెడ్డి మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న వై వెంకటేశ్వరరావు మహిళా నాయకురాళ్లు భూమిరెడ్డి రమణమ్మ సయ్యద్ అప్సర్ గోనుగుంట వాణి మేరీ మాధవి పేరం ప్రసన్న తదితరులు పాల్గొన్నారు నశించాలి నశించాలి కల్తీ మద్యం నశించాలి నశించాలి నారా బ్రాండ్స్ వెంటనే నిషేధించాలి నారావారి నకిలీ మద్యం నిషేధించాలి నారావారి నకిలీ మద్యం నశించాలి నశించాలి కల్తీ మద్యం నశించాలి నశించాలి కల్తీ మద్యం నశించాలి నశించాలి కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్న ప్రభుత్వం లాగా జిల్లాల్లో యూనిట్లు పెట్టి కల్తీ సారాన్ని స్పిరిట్తో నీళ్ళల్లో కలిపి బాట్లింగ్ యూనిట్లు పెట్టి బెల్ట్ షాపులన్నీ వాళ్ళ పార్టీ నాయకులతోటి సిండికేట్లు చేపించి బెల్ట్ షాపులన్నిటికీ సరఫరా చేస్తూ అవి ఎక్కడ మన వాళ్ళు గుర్తుపెట్టి అడుగుతారని చెప్పి మద్యం కేసులు అని చెప్పి మన పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టులు చేసి జైలులో పెట్టి మనల్ని ముద్దాలుగా చూపించాలనే ప్రయత్నం చేస్తూ కిందగా వాళ్ళ చేత వ్యాపారాలు చేపిస్తూ నెల నెల కోట్ల రూపాయల కాడికి దండుకుంటున్న వైనం ఇవాళ తేట తెల్లమైంది రాష్ట్రంలో ఎవరైతే డబ్బులు ఇచ్చారో అక్రమంగా సంపాదించి వాళ్ళందరికీ మీరు టిక్కెట్లు అమ్ముకొని జయచంద్రారెడ్డి అంట అతను సౌత్ ఆఫ్రికాలో డిస్టిలరీలు ఉన్నాయని చెప్తాడంట వీళ్ళు నమ్ముతారు డిస్టిలరీలు అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఫ్యాక్టరీలు మన వాటర్ ప్లాంట్లు పెట్టినట్టుగా ఫ్యాక్టరీలు పెట్టి స్పిరిట్ తీసుకొచ్చి టిన్నుల్లో కలుపుతాయి వాటి పేరు డిస్టిలరీలుగా ఆఫ్రికా ఖండంలో వీళ్ళు చేసే వ్యాపారం అది కావాలా వాళ్ళని తీసుకొచ్చి ఇదేదో లాభసాటికి ఉందని చెప్పి వ్యాపారాలు పెట్టించి 10 రూపాయలకి తయారయ్యే స్పిరిట్ బాటిల్ని ఇవాళ 110 రూపాయలుగా 120 రూపాయలుగా బెల్ట్ షాపుల్లో అమ్ముకుంటూ 100కి 90-100 రూపాయల లాభాలు ఎవరెవరు పంచుకుంటున్నారో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అర్థమవుతూ ఉంది ఓ పక్క రైతాంగాన్ని మోసం చేస్తూ గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా అడుగుతున్న వాళ్ళ మీద ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కేసులు పెడుతూ మరొక పక్క విద్యార్థులకి హాస్టల్ ఫీజులు ఎగ్గొడుతూ స్కాలర్షిప్లు ఎగ్గొడుతూ ఫీజు రీఎంబర్స్మెంట్ ఎగ్గొడుతూ ప్రభుత్వాన్ని శాతకంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టడం నకిలీ మద్యం అని చెప్పి అబద్ధపు కేసులు పెట్టి మన పార్టీ నాయకుల్ని జైల్లో పెట్టడం ఇవన్నీ ఊరకపోవు వీటన్నింటినీ విచారించి రేపు మిమ్మల్ని ముద్దాయిలుగా ప్రజాక్షేత్రంలో తేల్చడానికి ప్రతి ఎన్నిక మిమ్మల్ని దోషులుగా చూపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు శోభలత అంగన్వాడీ నియోజకవర్గ సభ్యురాలని అయితే ఈ సిటీకి అంగన్వాడికి వాటిలో సభ్యురాలుగా ఉన్నాను ఈరోజు నిరసన కార్యక్రమం ఎందుకు తెలియజేస్తున్నామంటే మా అధికారి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఇక్కడ సిటీలో ఉన్న అధికారులు రవణ శంకర్ సార్ వీళ్ళందరూ పిలుపు మేరకు మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళ తాళబొట్టులతో వాళ్ళు ప్రాణాలతో చెలగాటమాడే ఈ మద్యాన్ని నిషేధించాలని చెప్పి మేము నిరసన తెలియజేస్తున్నాము ఎక్కడ చూసినా మద్యం ఏర్లై పారుతుంది చిన్నపిల్లలు లేరు పెద్ద పిల్లలు లేరు కల్తీ మద్యాన్ని చిన్నపిల్లలు తీసుకొని తల్లిదండ్రులతో ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో మా కళ్ళారా మేము చూస్తున్నాము ఇలాంటి రాజకీయంలో ఇలాంటి కల్తీ మద్యంతో ఆటలాడుతున్న ఈ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ మద్యాన్ని నిషేధించాలని చెప్పి
మేము ఈ నిరసన తెలియజేస్తూ కలెక్టర్ గారికి వారికి విజ్ఞప్తిగా తెలియజేస్తున్నాం. అందరూ ఇలా వన్ సైడ్ వేసుకున్నారు అంటే కూటమి ప్రభుత్వం మాత్రమే టెండర్ వేసుకొని మీరు మాత్రమే వ్యాపారాలు చేస్తున్నారు. ఈరోజు ఇది జరిగేది కూడా మీ వల్లే. అంత తప్పగా కండం మార్చుకున్నంత మాత్రాన అక్కడ అధికారాలు ఏమి రావమ్మా. ఇక్కడ జరిగేది కేవలము వాళ్ళు అడ్డం పెట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కేవలం దాన్ని అడ్డం పెట్టి వాళ్ళ వల్ల తప్పు జరుగుతుందని కాదు, మీకు వ్యాపారం సరిపోక మీరు అలా చేస్తున్నారు. ఎందుకంటే అది ఇప్పుడు మాకు రేటు ఉంది, మాకు సరిపోలేదని కావాలని ఇట్లా మరి కల్తీ మందు కలిపి వ్యాపారస్తులు చేస్తున్న పనులు ఇవి. దానివల్ల చాలా మంది మహిళలు నష్టపోతున్నారు. తెలియజేయడానికి ఇక్కడ మా గౌరవనీయులు వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి బూచేపల్లి శివప్రసాద్ అన్న గారి సమక్షం ఆయన ఆదేశానుసారం ఒంగోలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు గారి ఆధ్వర్యంలో మనం ఈ మీటింగ్ ని ఇక్కడ అరేంజ్ చేసి ఇక్కడ నుండి వినతి పత్రాన్ని మనం అందజేయడానికి అందరం ఇక్కడ సమావేశమై ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతుందండి, చంద్రబాబు నాయుడు గారు కాలకూట విషయాన్ని ప్రజల్లో ప్రవహింపజేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యలో ఎట్లా అంటే దాదాపు 40,000 కోట్ల స్కామ్ జరిగింది. జగనన్నేమో 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే 40 ఇయర్స్ ఇండస్ట్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 14 లిక్కర్ కంపెనీలను తీసుకొని వచ్చారు. ఇదండి అంటే విజనరీ మ్యాన్ ఎలా చేస్తారు అనే దానికి తార్కాణం. మన జగన్మోహన్ రెడ్డి గారు బెల్ట్ షాపుల్ని క్రమంగా తగ్గించుకుంటూ మద్యం దుకాణాలను క్రమంగా తగ్గించుకుంటూ పోయి ఒక ప్రోగ్రాంలో భాగంగా క్రమంగా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వస్తే ఈరోజు చంద్రబాబు